నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కడప నుంచి చెన్నైకి 30 కంటైనర్లలో భారీ నగదుని పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే భద్రతా బలగాలు పట్టువేసుకున్నారు ఇందులో అసలు నిజంగా నగదు ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏపీలో తొందరలోనే ఎలక్షన్స్ అయితే ముందున్నాయి సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక వార్త అంటే మనం టీవీలలో కూడా చూస్తున్నాం 30 కంటైనర్లలో భారీ నగదు తరలిస్తుండగా కడప నుంచి చెన్నైకి వెళ్తుండగా భద్రతా బలగాలు అయితే పట్టువేసుకున్నారు భారీ ట్రాఫిక్ జామ్ ఎందుకు అని కూడా మనకు తెలుస్తుంది సో నిజంగానే అందులో భారీ మొత్తంగా నగదు మనం పట్టుకున్నారా లేకపోతే అది జస్ట్ చెక్కింగ్ పర్పస్ అయినా సార్ మరో 70 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 30 కంటైనర్లు మరి కేంద్ర బలగాలు పట్టుకోవడం దాంట్లో డబ్బు ఉంది అనేటటువంటి వార్తలు మనం మీడియాలో కూడా చూస్తున్న నేపథ్యంలో ప్రజలందరి ఆసక్తి ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎవరు పంపిస్తున్నారు ఎక్కడికి చేరుతోంది అసలు ఏంటి అనే ఒక ఆలోచన దానిపైన ఉత్కంఠ ఉందన్నమాట ఇప్పుడు కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్తున్నటువంటి కంటైనర్లు కడప అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం ఇడుపులపాయ ఎస్టేటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తూ ఉంటారు యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి వీళ్ళందరూ చేసే విమర్శలు ఏంటంటే ఇడుపులపాయ ఎస్టేట్లో ఏవో నేల మాళికలు ఉన్నాయి అంటారు అక్కడెక్కడో టెంపుల్లో రంగనాథ స్వామి టెంపుల్ ఎక్కడో ఉంటుంది అది నేల మాళికలు అక్కడ పెద్ద పెద్ద అంతకు ముందున్న రాజుల కాలం నాటి అన్నీ కూడా కొన్ని ఓపెన్ చేశారు కొన్ని వేల కోట్లు నగలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆ రంగనాథ స్వామి ఆలయం నేలమాళిగలేమో కానీ ఇక్కడ ఇడుపులపాయ ఎస్టేట్లో నేలమాళిగలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల సంపాదన అనేవాళ్ళంతా ముందు మొన్న ఈ 5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అక్రమార్జన అని చెప్పి పుస్తకాలు కూడా వేశారు ఒక్కొక్క స్కీమ్లోనే వేల కోట్ల స్కామ్లకు పాల్పడినట్టుగా మనం చూసాం ఏది ఆ జగనన్న ఇళ్ల కాలనీలలోనే 7,000 కోట్ల స్కామ్ అని ఇసుక మాఫియా 10,000 కోట్లని గంజాయి మాఫియా అదొక 25,000 కోట్లని ఇట్లా వాళ్ళు అసలు లిస్ట్ వేసి 4 లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టినట్టుగా మనం పుస్తకాలు చూసాం ప్రతిపక్షాల ఆరోపణలు అవి గోరంతలు కొండంతలు చేసిన నిపుణులేందే పొగరాదు కదా పెద్ద ఎత్తున నగదు ఎక్కడో చోట స్టోర్ చేశారు ఆ స్టోర్ చేసినటువంటి నగదునంతటినీ కూడా రేపటి ఎలక్షన్కి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు ఇక్కడ క్యాష్ పంపిణీ కన్నా కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్సే ఎక్కువ జరుగుతాయని డైరెక్ట్గా అకౌంట్లో ఓటర్కి డబ్బు వేసే ఒక ఇది నడుస్తోందని వాళ్ళందరి ఫోన్ నంబర్లు వాళ్ళందరి అకౌంట్ నంబర్లు కూడా అధికార పార్టీకి వెళ్ళిపోయాయని మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళంతా కూడా గోప్యత లేదు ఎప్పుడైతే వాలంటీర్లు ఈ 4 లక్షల మంది జగనన్న సైన్యం అందరి దగ్గర ఇంటింటికి నెట్వర్క్ పెరిగిపోయింది ఏమైంది వీళ్ళు ప్రతి ఇంటికి నగదును చేరవేయటంలో అటు పెన్షన్లు ఇస్తున్నామనో లేకపోతే రేషన్ బియ్యం ఇస్తున్నామనో ఇలా కనెక్ట్ అయి ఉన్నారు వైసీపీ సైన్యం అన్నమాట వీళ్ళ ద్వారానే రేపటి పంపిణీ జరుగుతుంది అనే ఒక ఇది ఉంది అప్పుడు నేరుగా ఆ జన్ధన్ ఖాతాల్లో ఓటుకింత అని చెప్పి డబ్బు పడుతుందా లేదు టోకెన్స్ ఇస్తారా మొత్తానికి ఇప్పుడు ఈరోజు పట్టుబడినటువంటి 30 కంటైనర్లు దానిలో ఉన్నటువంటి నగదని 100 కోట్లు 1000 కోట్లు ప్రచారం మామూలుగా ఊపందుకుంది చాలా అంటే ఎక్కడంటే ఎంత ఉందనేది ఇంతవరకు అయితే రివీల్ అయితే చేయలేదు అది నిజంగా మొత్తం అంటే అంత పెద్ద భారీ మొత్తంలో దొరికిందని మాత్రం చెప్తున్నారు కానీ ఎంత మొత్తం అని చెప్పలేదు వాళ్ళు కూడా ఎలాంటిది అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు సార్ దీనిపై ఇప్పటికే కేంద్రం మేల్కొంది కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టుంటుంది ఇప్పుడు పట్టుకున్నది కూడా కేంద్ర బలగాలే కాబట్టి మరి ప్రకటన కూడా వాటి నుంచే రావాల్సి ఉంది ఆ కంటైనర్లో డబ్బు ఉందా ఇంకేముంది ఏంటనేది ఇప్పుడు మనకు తెలుసు మొన్న జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లేటెస్ట్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎంత పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందో మనం చూసాం 100 కోట్లు డబ్బు పట్టుబడింది ఏది ఎలక్షన్ వచ్చిందంటే ఇక ఇదొక విచ్చలవిడిగా మారింది ఏది పంపిణీ పరిపాలనలో ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాచుకో తెలుసు అది మీకు అది కాస్త ఇప్పుడు ఏంటి ఇంకా ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంత అమౌంట్ అందులో పంపిణీ ఆ పంపిణీ పెట్టుబడి అన్నమాట
రేపు గెలిచిన తర్వాత మళ్ళీ దీనికి 100,000 రెట్లు మళ్ళీ కొల్లగొడతారు ప్రజాధనం. ఇప్పుడు మైనింగ్ మాఫియా ఎక్కడ? కడప అనగానే ముగ్గురాయి. నీకు అదొక పెద్ద స్కాము. ఏది? ఆ ముగ్గురాయి కొల్లగొట్టడం అనేది ఇది ఇవాల్టిది కాదు, అది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది. ఎలా అక్కడ కొండలు పిండి చేస్తున్నారో మనం చూసాం. అదే కాదు, ఇప్పుడు ఏంటి? ఆ ఇనుప ఖనిజం, తర్వాత మనం గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూ మీకు అది ఇంకెప్పటికీ తరిగిపోనిదని, మైనింగ్ మాఫియా ఎ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పి పుస్తకాలు కూడా వేశారు. అంటే సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. అధికారాన్ని అండగా తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇసుక బంగారం అయిపోయింది. ఏంటి? వాళ్ళ రోజున పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకట్లేదు, కానీ పొరుగు రాష్ట్రాలకు తీవ్రంగా ఎగుమతి చేసేస్తున్నారు. నీకు మామూలుగా 1000 రూపాయలు 1500కు దొరికే ట్రక్కు ఇసుక ఇవాళ నీకు 8000 కూడా వెళ్ళిపోయింది. ఎక్కువనే ఛార్జ్ చేస్తున్నారు. ఒక లారీయే 40,000 60,000కి అమ్ముతున్నారు. ఆ ఇసుకేమో లోకల్గా దొరకట్లేదు. పనులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది రోడ్డు మీద పడ్డారు. అటు రాయలసీమ నుంచి ఇసుకేమో కర్ణాటక పోయేది కర్ణాటక పోతుంది, తమిళనాడుకు పోయేది తమిళనాడు పోతుంది, ఉత్తరాంధ్ర నుంచి ఒరిస్సాకు పోతున్నాయి. ఇట్లా మనకేం జరుగుతుంది? తెలంగాణకి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మీదుగా పోయే ఇసుక పోతుంది. అంటే శాండ్ మాఫియా ఇవాళ పేటరేగిపోయింది కంప్లీట్గా. ఒక శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, వైన్ మాఫియా. అప్పుడు ఈ మద్యం ఉంది. ఈ మద్యం మీద నాసిరకం మద్యాన్ని దించారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు కూడా క్యాష్ కొనుగోళ్ళే. నీకు ఆన్లైన్ డిజిటల్ కొనుగోళ్ళు లేవు. డబ్బు ఇస్తేనే నీకు అక్కడ లిక్కర్ వచ్చేది. ఇది ఎక్కడన్నా దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? ఈ సంపాదించిన డబ్బు ఇదంతా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు 5 ఏళ్లలో 1,25,000 కోట్ల మద్యం అమ్మారు. అందులో కూడా దగ్గర 1,00,000 కోట్లు నీకు క్యాషే ఉంది. ఈ క్యాష్ అంతా కూడా ఇట్లా ఈ నేలమాళికలకు చేరిందని, ఇప్పుడు ఈ కంటైనర్ల రూపంలో తరలిపోతుందనే ఒక భ్రమ లేకపోతే అపోహలు ప్రజల్లోకి వచ్చాయంటే కారణం ఏంటి? దోపిడీ. ఇప్పుడు మొన్న కర్ణాటక ఎలక్షన్ జరిగిందమ్మా. కర్ణాటక ఎలక్షన్లోనే ఒక నెల రోజుల్లో నీకు 490 కోట్లు పట్టుబట్టి విజిలెన్స్ ఈ చెక్ పోస్టుల దగ్గర కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 490 కోట్లు పట్టుబడిందంటే ఎంత పెద్ద ఎత్తున నీకు డబ్బు ప్రజలకు చేరింది. ఇది పట్టుకున్న అమౌంటే. అంటే పట్టుబడని అమౌంట్ ఇంకా 1000 కోట్లు ఉండుంటుంది. దానికన్నా ముందు ఇంకెంత వెళ్ళి ఉంటుంది. అది కూడా ఏంటి? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఆ 10 రోజులు క్యాన్వాస్లో పట్టుకున్న డబ్బు అదంతా కూడా. తెలంగాణ ఎన్నికలు జరిగాయి కర్ణాటక తర్వాత. తెలంగాణ ఎన్నికల్లో నీకు 699 కోట్లు పట్టుకున్నట్టుగా ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 690 కోట్లు అంటే నీకు 700 కోట్లు నీకు 15 రోజుల్లో పట్టుబడిందంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలా. ఆంధ్రప్రదేశ్లో రేపు ఫిబ్రవరి 20న ఎప్పుడో వస్తుందంటున్నారు. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్, ఆ నామినేషన్లు, ప్రచారం, ఈ టైంలో జరిగే డబ్బు సరఫరా అది వేరు. దానికన్నా ముందే ఇప్పుడు ఈ కంటైనర్లలో ఈ కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నైకి ఈ డబ్బు తీసుకుపోయి అక్కడి నుంచి బ్యాంకుల ద్వారా జన్ధన్ ఖాతాల్లో ఏమన్నా వేస్తారా? ఇది మనకి వాళ్ళ చర్చనీయాంశం అన్నమాట. ఇప్పుడు కంటైనర్లు పట్టుకున్నది తర్వాత ఇంకా ప్రజల్లోకి వచ్చినటువంటి అనుమానాలు, వీటన్నిటిపైన స్పందించాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఇప్పుడు పట్టుకున్నటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఇస్తే ఏమీ ఉండదన్నమాట. లేని పక్షంలో ఇలాంటి అనేక రకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. వైన్ మైన్ మాఫియా, శాండ్ ల్యాండ్ మాఫియా, వీటికి అదనంగా డ్రగ్స్ మాఫియా అంట, ఎడ్యుకేషన్ మాఫియా అంట. ఇవి మనం చెప్పింది కాదు. ఇవేంటి? మొన్న వచ్చిన ప్రచారంలో కేంద్రంలో మంత్రులు చెప్పారు. అమిత్ షా గారు మాట్లాడిన మాటలు, జేపీ నడ్డా గారు మాట్లాడిన మాటల్లో మనకు కొత్తగా 2 మాఫియాలు యాడ్ అయ్యాయి. ఎడ్యుకేషన్ మాఫియా అంటే ఏంటి? ఆ బైజూస్ ద్వారా వీటన్నిటి ద్వారా ట్యాబ్లు అమ్మటం, ఒక 1000 కోట్లని ఇలా మనం కేంద్రానికి కూడా వెళ్ళిపోయిందన్నమాట. అదే కాదు, ఏంటది? డ్రగ్స్ మాఫియా అన్నారు. అంటే
వీళ్ళకు ఉన్నటువంటి ఆ డ్రగ్స్ ఫ్యాక్టరీస్కి ఉన్న విశాఖలో వీటన్నిటిలో కూడా ఈ అరవిందో కావచ్చు, లేకపోతే హెటరో కావచ్చు, వీటన్నిటిలో విజయసాయిరెడ్డి బంధువులయ్యే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలే అంటారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డ్రగ్స్ మాఫియా మీద కూడా కేంద్ర హోంశాఖ మంత్రి హెచ్చరించాడు. ఎడ్యుకేషన్ మాఫియా మీద బీజేపీ అధ్యక్షుడు నడ్డాయే హెచ్చరించాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ మీద, ఈ డబ్బు రవాణా మీద, వీటన్నిటిపైన కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక దృష్టితో నిశితంగా పరిశీలిస్తే తప్ప ఇక్కడ ప్రజా తీర్పు అనేది స్పష్టంగా రాదు. లేని పక్షంలో రాబోయే ప్రజా తీర్పుని ఈ అవినీతి డబ్బు, ఈ మాఫియా మూకలే ఆ ప్రజా తీర్పును కూడా కాలరాసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర సంస్థలు మేల్కోవాలి. ముందుగానే ఈ 2 నెలల ముందుగానే ఈ అరాచక మూకలకి అడ్డుకట్ట వేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.